Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు చూపించిన విధంగా ఇంట్రడక్షన్లో మీకు 6th నుంచి 10th వరకు అన్ని లెసన్స్ తెలుగులో చెప్పున్నాను. అండ్ 6th నుంచి 9th వరకు ప్రతి ఒక్క టెక్స్చువల్ గ్రామర్ డిస్కస్ చేస్తున్నాను. అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కావాలనుకుంటే నా వీడియో కింద మీకు యారో వెంకటేష్ అని నేమ్ కనిపిస్తుంది కదా, అక్కడ టచ్ చేసి నా ఛానల్ ఓపెన్ అయ్యాక మీరు పైన ఆప్షన్స్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే అన్ని ఫోల్డర్ వైజ్గా ఉంటాయండి. సో ఇప్పుడు మనం 10th క్లాస్ 2nd యూనిట్లో ఉన్నటువంటి ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 యొక్క టెక్స్చువల్ గ్రామర్ని చూడబోతున్నాం. ఓకే, సో ఇది మనకు కొద్దిగా పార్ట్ 1లో టెక్స్చువల్ గ్రామర్ అనేది పెద్దగా లేదు, ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. పార్ట్ 2లో చాలా ఎక్కువ టెక్స్చువల్ గ్రామర్ అనేది ఉంది. కాబట్టి నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ కొన్ని టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ రిమైనింగ్ ఆ వొకాబులరీ గ్రామర్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 టెక్స్చువల్ గ్రామర్ ఏమిచ్చినారో చూద్దాం. సో ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తున్నారంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో లెట్ us see here first question, what qualities of Mrs. Slater have you noticed? సో స్లాటర్ యొక్క క్వాలిటీస్, ఆమె యొక్క గుణాలు ఏంటి, ఆమెలో ఎలాంటి గుణాలను మీరు అబ్జర్వ్ చేశారు అంటే, సో అక్కడ తెలుసు మనకు ఆమె ఎలాంటి క్యారెక్టర్ అనేది ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఆమె గురించి ఇచ్చుంటారు మనకు. సో మిసెస్ స్లాటర్ ఈజ్ విగోరస్, VIGOROUS, విగోరస్ అంటే ఎనర్జెటిక్. ఓకే, చాలా ఎనర్జెటిక్ అనేసి అనుకోవచ్చు. సో విగోరస్, ప్లంప్ అంటే కొద్దిగా ఫ్యాట్, రెడ్ ఫేస్డ్ చాలా కోపంగా ఉండేటటువంటి, వల్గర్ అసభ్యకరమైనటువంటి, గ్రీడీ చాలా అత్యాశ కలిగినటువంటి, సెల్ఫిష్ అంటే స్వార్థపూరితమైనటువంటి, అండ్ అన్స్క్రపులస్, UNSCRUPULOUS, అన్స్క్రపులస్. అన్స్క్రపులస్ అంటే మనస్సాక్షి లేనటువంటి. ఓకే, అన్స్క్రపులస్ అంటే మనస్సాక్షి లేనటువంటి. అండ్ మీన్, MEAN, మీన్ అంటే అన్జనరస్, అన్జనరాసిటీ. ఓకే, జనరాసిటీ లేదా నాట్ జనరాసిటీ. ఓకే, నాట్ జనరస్ అంటే ఉదార స్వభావం లేనటువంటి, ఒకరి మీద జాలి, దయ ఇలాంటివి ఉండవు అన్నమాట ఆమెకి. సో ఇవన్నీ కూడా ఆమెలో మనం అబ్జర్వ్ చేసినటువంటి క్వాలిటీస్. ఇంకా మిసెస్ స్లాటర్ డజంట్ waste even a minute to grab the old man's bureau, clock and slippers, thinking that he is dead. సో అతను చనిపోయాడు అనుకొని ఆమె ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అతని యొక్క బ్యూరో అండ్ క్లాక్, స్లిప్పర్స్ని తీసుకొచ్చుకునేసింది. షీ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ద మార్నింగ్ డ్రెస్. మార్నింగ్ డ్రెస్ MOURNING, మార్నింగ్ డ్రెస్ అంటే విచారం వ్యక్తం చేసేటటువంటి డ్రెస్ అనమాట, అంటే బ్లాక్ కలర్. ఓకే, ఇన్ జనరల్ ఎవరన్నా చనిపోయినప్పుడు వేసుకుంటారు, లేదంటే ఏదన్నా శ్రద్ధాంజలి ఘటించేటప్పుడు ఇలాంటివి ఓకే వ్యక్తం చేసేటప్పుడు మనం ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుంటాం కదా. సో అదనమాట. షీ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ద మార్నింగ్ డ్రెస్. This shows us that Mrs. Slater is showy, SHOWY, showy అంటే జస్ట్ ఊరికినే పైకి అలా ప్రదర్శించేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆమె. ఓకే, సో అంతా పైనే ఆడంబరం పైన చూపిస్తూ ఉంటుంది అంతవరకే, కానీ నిజంగా ఆమెకు మనసులో ఎలాంటి బాధ అనేది లేదు. నెక్స్ట్, షీ హ్యాస్ నో కంపాషన్ ఫర్ హర్ ఫాదర్. సో కంపాషన్ అంటే
కరుణ, జాలి, దయ ఇలాంటివి అనమాట. కరుణ. సో ఆమెకి వాళ్ళ నాన్న పైన ఎలాంటి కరుణ, జాలి ఇలాంటివి ఏవి లేవన్నమాట. కంపాషన్ స్పెల్లింగ్ COMPASSION కంపాషన్. నెక్స్ట్ షీ వాంట్స్ టు గ్రాబ్ హర్ ఫాదర్స్ థింగ్స్ ఈవెన్ బిఫోర్ హిస్ డెత్. సో వాళ్ళ నాన్నగారు చనిపోక ముందే ఆమె అతని యొక్క వస్తువులన్నీ తీసుకోవాలనేసి అనుకునింది. షీ ప్లాన్స్ టు అవుట్ షైన్ ద జోర్డాన్స్ ఇన్ వేరింగ్ మార్నింగ్ డ్రెస్. సో ఆ డ్రెస్ వేసుకొని బ్లాక్ కలర్ది అంటే విచారం వ్యక్తం చేసేటటువంటి ఆ పొజిషన్లో ఆ డ్రెస్ వేసుకొని జోర్డన్స్కి అవుట్ షైన్ అంటే జోర్డన్ ఎవరైతే వీళ్ళ సిస్టర్ అండ్ సిస్టర్ హస్బెండ్ ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ విధంగా లుకింగ్ అపియరెన్స్ అనేది కనిపించాలి అనుకునింది అనమాట అలాంటి డ్రెస్లో. షీ ఈజ్ ఇంపొలైట్ అండ్ ఇన్సెన్సిటివ్. సో ఆమె ఇంపొలైట్ అంటే మర్యాద రహితమైనటువంటి అంటే మర్యాద ఇవ్వడం అనేది తెలియదు ఆమెకి. అండ్ ఇన్సెన్సిటివ్ అంటే చాలా కఠినాత్మురాలు అనమాట. ఓకే, మృదు స్వభావం కాదు ఆమెది. ఓకే, సో ఇవన్నీ కూడా ఆమెలో మనం అబ్జర్వ్ చేసినటువంటి క్వాలిటీస్. ఇవన్నీ మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్గా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, why does Mrs. Slater decide to shift the bureau from her father's room before the arrival of the Jordans? How does Henry react to the suggestion? So Jordans రాకముందే వాళ్ళ సిస్టర్ అండ్ హస్బెండ్ రాకముందే వాళ్ళ ఫాదర్ రూమ్ నుంచి ఆ బ్యూరో అండ్ క్లాక్ ఇవన్నీ కూడా ఎందుకు షిఫ్ట్ చేయాలనుకునింది. సో బ్యూరో షిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ హెన్రీ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అంటే, మిసెస్ స్లాటర్ వాంట్స్ టు own her father's bureau as she likes it very much. సో ఆమెకు అది చాలా ఇష్టం అన్నమాట. అందుకనేసి ఆమె దానిని తన సొంతం చేసుకోవాలనుకుంది. ఓన్ OWN own her father's bureau. Next, after her father's death she decides to shift the bureau to sitting room before the arrival of Jordans. సో జోర్డాన్స్ అంటే ఇద్దరు కలిపి జోర్డన్, ఎలిజబెత్ జోర్డన్ అండ్ బెన్ జోర్డన్ వీళ్ళిద్దరూ రాకముందే దానిని ఫాదర్ రూమ్లో నుంచి కింద ఉన్నటువంటి సిట్టింగ్ రూమ్లోకి హాల్లోకి చేంజ్ చేయాలనేసి అనుకునింది. నెక్స్ట్, షీ థింక్స్ దట్ హర్ సిస్టర్ విల్ లే ఏ క్లైమ్ ఫర్ ఇట్. లే ఏ క్లైమ్, LAY లే ఏ క్లైమ్, CLAIM క్లైమ్. క్లైమ్ అంటే ఏంటి, ఒక దానిపైన తనకు కూడా హక్కు ఉంది అనేటటువంటి వాదన అనమాట. సో వాళ్ళ సిస్టర్ కనుక వస్తే తను కూడా దీనిపైన నాకు కూడా హక్కు ఉంది అనేటటువంటి ఆరోపణ చేస్తుందేమో అని తను అనుకునింది. ఎట్ ఫస్ట్ హెన్రీ ఈజ్ షాక్డ్ ఎట్ హర్ డెసిషన్. స్టార్టింగ్ ఆమె చెప్పగానే హెన్రీ షాక్ అయ్యాడనమాట. హీ ఫీల్స్ దట్ ద టూ సిస్టర్స్ షుడ్ amicably అంటే AMICABLY amicably divide their father's things. So he feels that the two sisters should amicably divide their father's things. So amicably అంటే స్నేహపూర్వకంగా, amicably అంటే స్నేహపూర్వకంగా, ఓకే ఫ్రెండ్లీ. సో అంటే వాళ్ళిద్దరూ స్నేహపూర్వకంగా వాళ్ళ నాన్నగారి వస్తువులని పంచుకోవాలి అని అతను అనుకున్నాడు. హెన్రీ సజెస్ట్ హర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ పించింగ్ హర్ ఫాదర్స్ థింగ్స్ ఇన్ అన్ అన్ఫెయిర్ వే. సో వాళ్ళ నాన్నగారి వస్తువుల్ని ఈ విధంగా తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. సో ఇది సరైన పద్ధతి కాదు, మీ సిస్టర్ వచ్చాక ఇద్దరు సమానంగా పంచుకోండి అని చెప్పాడనమాట. నెక్స్ట్, మోర్ ఓవర్ హెన్రీ ఈజ్ వరీడ్ అబౌట్ ద అరైవల్ ఆఫ్ ద జోర్డాన్స్ వైల్ దే ఆర్ షిఫ్టింగ్ ద బ్యూరో. సో మోర్ ఓవర్ హెన్రీ ఈజ్ వరీడ్ అబౌట్ ద అరైవల్ ఆఫ్ జోర్డాన్స్. ఇంకా అంతకన్నా ఎక్కువగా ఏంటంటే అతని ఫీలింగ్, వీళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు ఒకవేళ జోర్డన్స్ వచ్చేస్తారేమో అని భయపడుతూ ఉన్నాడు అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్, వై డూ ద జోర్డన్స్ టేక్ ఏ లాంగ్ టైమ్ టు గెట్ టు ద హౌస్ ఆఫ్ ద స్లాటర్స్? వై డస్ ఇట్ షో అబౌట్ ద టూ సిస్టర్స్ యాటిట్యూడ్ టువార్డ్స్ ఈచ్ అదర్? సో వాట్ డస్ ఇట్ షో అబౌట్ ద టూ సిస్టర్స్ యాటిట్యూడ్ టువార్డ్స్ ఈచ్ అదర్ అంటే బెన్ జోర్డన్ అండ్ ఎలిజబెత్ జోర్డన్ వీళ్ళు స్లాటర్స్ ఇంటికి రావడానికి చాలా కాలం పట్టింది కదా, ఎందుకు అంటున్నాడు. అండ్ దీనిని బట్టి మీకు వీళ్ళిద్దరి యొక్క యాటిట్యూడ్, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఎలాంటివి అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మీరేం రాయొచ్చు అంటే
Jordan and Slater were fought with each other on the matter of, or else on the issue of, to take care of their father. Okay, so Jordan said that I never keep my foot into your house. So this is the reason that Jordan's take a long time to get to the house of the Slater. So ఇందుకనేసి చాలా కాలం నుంచి వాళ్ళు వీళ్ళ ఇంటికి రాలేదన్నమాట. సో ఇంకా what does it shows about two sisters అంటే it shows us that they give more importance to showmanship. అంతేకాదు వీళ్ళు ఇంకా ఏమని చెప్పచ్చు అంటే చూడండి, వాళ్ళు ఎక్కువగా పైకి చూపించేటటువంటి, అంటే నిజంగా వాళ్ళ మనసులో లేదు కానీ పైన ఆడంబరంగా చూపించేటటువంటి జస్ట్ షో అనమాట. సో అలాంటి కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు అని మనకు అర్థమవుతుంది. ద సిస్టర్స్ ఆర్ నాట్ గ్రీఫ్ స్ట్రికెన్ అట్ దేర్ ఫాదర్స్ డెత్. సో వాళ్ళ the sisters are not grief stricken, spelling is GRIEF, grief stricken, STRICKEN, stricken. సో వాట్ ఈస్ మీన్ బై గ్రీఫ్ స్ట్రికెన్ అంటే బాధ అనేది ఏమాత్రము వీళ్ళకి కలగలేదన్నమాట. ద సిస్టర్స్ ఆర్ నాట్ గ్రీఫ్ స్ట్రికెన్ అట్ దేర్ ఫాదర్స్ డెత్, వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనేసి వీళ్ళిద్దరికి అసలు కొంచెమైనా కానీ బాధ అనేది కలగలేదు. ఫర్ దెమ్ గ్రీఫ్ ఈజ్ టు బి రివీల్డ్ త్రూ మార్నింగ్ డ్రెస్. సో వాళ్ళకి బాధ అనేది దేంట్లో వ్యక్తపరిచారు, జస్ట్ ఆ డ్రెస్ వేసుకోవడంలో వ్యక్తపరిచారు. అండ్ నాట్ బై ద ఫీలింగ్స్ ఇన్ వన్స్ హార్ట్, అంతేగాని వాళ్ళ హృదయంలో నుంచి ఎలాంటి బాధ అనేది కలగలేదన్నమాట, వాళ్ళు చూపించలేదు. దే ఆర్ షోయి అండ్ మీన్, వాళ్ళిద్దరూ జస్ట్ షోయి అనమాట, ఊరికినే షో చేసేవాళ్ళు అంతవరకే. అండ్ మీన్, సో అంటే నాట్ జనరస్, మీన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, అసలు ఉదార స్వభావం లేనటువంటి వాళ్ళు, ఎలాంటి జాలి దయ ఇలాంటివి ఏవి వాళ్ళకి లేవు. దే డోంట్ హ్యావ్ ఎనీ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి మీద ఒకరికి కూడా అసలు ప్రేమ అనేది లేదు వాళ్ళకి, అక్క చెల్లెళ్ళ మీద. సో ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, బెన్ అప్రిషియేట్స్ హిజ్ ఫాదర్ ఇన్ లా సేయింగ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ హీ డిడ్. Later, he calls him a drunken old beggar. Why does he change his opinion about his father-in-law? So, Ben appreciates his father-in-law. ఫస్ట్ ఏం చేశాడు బెన్, నేను మీకు లెసన్ చెప్పేటప్పుడు కూడా ఈ లైన్ చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మళ్ళీ లాస్ట్లో ఈ లైన్ చెప్పి ఇది ఇందుకు నేను అది గుర్తుపెట్టుకోని చెప్పాను అనమాట. సో దాని రెండు లైన్స్ని కంపేర్ చేశాను. సేమ్ అదే ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇది అతను చాలా మంచి పని చేశాడు అని పొగిడిన వ్యక్తి లాస్ట్లో డ్రంక్ అండ్ హోల్డ్ బెగ్గర్ అనేసి తిట్టాడనమాట. సో ఎందుకు అతను తన ఒపీనియన్స్ని చేంజ్ చేసుకున్నాడు అని అంటే, Ben appreciates his father-in-law saying it's good thing he did when he comes to know that he has paid his insurance premium. సో అతను ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాడు అని అనుకున్నప్పుడు తెలిసినప్పుడు అతను అప్రిషియేట్ చేశాడు అనమాట. But when he hears that the old man has not gone out to pay the premium, he changes his opinion and calls him a drunken old beggar since he has gone to the Ringo Bells. So అతను ఎప్పుడైతే ప్రీమియం కట్టలేదు అని తెలుసుకున్నాడో అప్పుడు ఇతను ఓల్డ్ ఏబుల్ గారిని తిట్టాడనమాట, డ్రంక్ అండ్ ఓల్డ్ బెగ్గర్ అని. సిన్స్ ఎందుకంటే అతను రింగో బెల్స్కి వెళ్ళాడు, ఓకే, ప్రీమియం కట్టడానికి వెళ్ళలేదు, అందుకని ఇతను తిట్టాడు. నెక్స్ట్, రింగో బెల్స్ అంటే రెస్టారెంట్ అండి, చెప్పుకున్నాం కదా, ఒకటి హోటల్. హీ చేంజెస్ హిజ్ ఒపీనియన్ అబౌట్ ద ఓల్డ్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిజ్ మీన్నెస్ అండ్ సెల్ఫిష్నెస్. సో మీన్నెస్ అంటే ఇప్పటి వరకు మనం చాలాసార్లు చెప్పుకునిందే, ఓకే, నాట్ జనరస్. అండ్ సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపూరితమైనటువంటి, ఓకే, ఆ రెండు గుణాలు ఇతనిలో ఉన్నందువల్లనే అతను వాళ్ళ మామగారిని తిట్టాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మేడ్ మిస్టర్ హెన్రీ షాక్డ్ టు హియర్ విక్టోరియా సే ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్? సో విక్టోరియా కూతురు ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారిని బీరోని కిందకు తెచ్చేటప్పుడు ఆమె అనింది కదా, అమ్మాయి అంటుంది, ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్, మీరు దీన్ని దొంగతనం చేయబోతున్నారా అనగానే అప్పుడు వాట్ మేడ్ మిస్టర్ హెన్రీ షాక్డ్, ఎందుకు అతను షాక్ అయ్యాడు ఆ అమ్మాయి అలా అనగానే అంటే,
Mr. Henry was shocked to know that even Victoria was able to see through the trickery of her parents in shifting the bureau. So ఎందుకు షాక్ అయ్యాడంటే that even Victoria was able to see through 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 the trickery of TRICKERY trickery అంటే ఫ్రాడ్ అన్నమాట. ఓకే, మోసం. ట్రిక్కరీ ఆఫ్ హర్ పేరెంట్స్ ఇన్ షిఫ్టింగ్ ద బ్యూరో, ఆ బ్యూరోని షిఫ్ట్ చేయడంలో వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫ్రాడ్నెస్ ఏదైతే ఉందో, ఆ మోసం ఏదైతే ఉందో అది ఆ అమ్మాయికి తెలిసిపోతుంది అని ఇతను షాక్ అయ్యాడనమాట. నెక్స్ట్, హీ వాజ్ అఫ్రైడ్ దట్ హీ మైట్ స్పీక్ ద ట్రూత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జోర్డన్స్. అంతేకాదు, ఇంకా అతను భయపడ్డాడు. ఏమని? ఈ అమ్మాయి ఎక్కడ ఆ జోర్డన్స్ ముందు ఈ మాట మాట్లాడేస్తుందో అనేస్తుందో అనేసి భయపడ్డాడు. సో హీ ట్రైడ్ టు కన్విన్స్ హర్ దట్ ద బ్యూరో వాజ్ గివెన్ టు హర్ మదర్ బిఫోర్ ద డెత్ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్. సో మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయే ముందే మీ మదర్కి ఈ బ్యూరో ఇచ్చాడు అని చెప్పి ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. కన్విన్స్ స్పెల్లింగ్ CONVINCE, ఒప్పించడానికి ట్రై చేశాడు. సో ఇది మనకు పార్ట్ 1లో ఇచ్చినటువంటి కాంప్రహెన్షన్ అండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ ఈ పార్ట్ 1లో నేను మీకు లెసన్ చెప్పేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ. సో అదేంటంటే, సో ఇక్కడ చూడండి, మీకు స్టాకింజ్డ్ అని ఉంది. స్టాకింజ్డ్ ఫీట్ అంటే నేను ఆ రోజు మీకు దాంట్లో చెప్పుండేది ఓన్లీ షూ వేసుకోవడం, సాక్స్ లేకుండా అని చెప్పాను, కానీ అది రివర్స్ అండి. ఓకే, ఓన్లీ సాక్స్లు వేసుకోవడం, షూ లేకుండా. ఓకే, జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యానప్పుడు చెప్పేటప్పుడు. సో ఓన్లీ సాక్స్లు వేసుకోవడం, స్టాకింజ్డ్ ఫీట్ అంటే కాళ్ళకి ఓన్లీ సాక్స్లు ఏదైనా క్లాత్తో కవర్ చేసుకోవడం అన్నమాట. అంటే షూ మాత్రం వేసుకోండరు. ఓకే, సో దాన్ని స్టాకింజ్డ్ ఫీట్ అంటారు. ఓకే, సారీ ఫర్ ద మిస్టేక్. సో నెక్స్ట్ మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ పార్ట్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూస్తామండి. సో పార్ట్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమి ఇచ్చినారో చూద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి నా ఛానల్కి. లెట్ us see here. First question, justify the view that husbands of Mrs. Slater and Mrs. Jordan are men with no ఇండివిడ్యువాలిటీ. సో వీళ్ళ ఇద్దరి యొక్క హస్బెండ్స్కి అసలు ఇండివిడ్యువాలిటీ అనేది లేదు. అంటే వాళ్ళు వాళ్ళ స్వతంత్రత అనేది లేదనమాట. వాళ్ళకంటూ ఒక నోరు తెరిచి మాట్లాడే హక్కు కూడా లేకుండా చేశారు. ఎందుకంటే మొత్తం వీళ్ళ డామినేషనే ఉంది, భార్యలదే. సో అది జస్టిఫై చేయమంటున్నారు. ఏ విధంగా మీరు ఆ డెసిషన్కి వస్తారు? ఈ లెసన్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏవి దానిని ఇండికేట్ చేస్తున్నాయి అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్గా మనం ద హస్బెండ్స్ ఆఫ్ మిసెస్ స్లేటర్ అండ్ మిసెస్ జోర్డాన్ హ్యావ్ నో ఇండివిడ్యువాలిటీ. దే ఆర్ హ్యాండ్పెక్డ్, HEN, hen PECKED. హ్యాండ్పెక్డ్ అంటే కంటిన్యూవల్లీ క్రిటిసైజ్డ్ అండ్ గివెన్ ఆర్డర్స్ బై వన్స్ వైఫ్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్. ఓకే, అంటే కంటిన్యూవల్లీ క్రిటిసైజ్డ్ అండ్ గివెన్ ఆర్డర్స్ బై వన్స్ వైఫ్. ఎంతసేపు తిడుతూ అండ్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారనమాట వాళ్ళ భార్యలు. సో అలాంటి భర్తలని మనం హ్యాండ్పెక్డ్ అనేది అంటాం. ఓకే, సో భార్య బాధితులు అన్న విధంగా చెప్పుకోవచ్చు. అండ్ హూ డిపెండ్స్ ఆల్వేస్ ఆన్ దేర్ వైఫ్స్. సో నెక్స్ట్, when Mrs. Slater asks Henry to wear her father's new slippers, he wears them though they are tight. So he wears them though they are tight. అవి చాలా టైట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వైఫ్ చెప్పిందనేసి ఇమీడియట్గా వాటిని ఇంకేం మాట్లాడకుండా వేసుకునేసాడు అనమాట. సో దాన్ని బట్టి మిసెస్ స్లాటర్ డస్ నాట్ హ్యావ్ అన్ ఇండివిడ్యువాలిటీ అని అర్థమైంది. అదేవిధంగా జోర్డన్ ఎప్పుడంటే, ఇన్ కేస్ ఆఫ్ బెన్, when his wife asks him whether they would take tea first or see the dead body, he leaves the decision to her. సో మనం ఫస్ట్ టీ తాగుతామా లేదా డెడ్ బాడీని చూస్తామా అని వాళ్ళ వైఫ్ అడిగినప్పుడు అతను డెసిషన్ని వాళ్ళ వైఫ్కే వదిలేశాడు అనమాట. సో బై దట్ వీ కెన్ అండర్స్టాండ్ హీ ఆల్సో డస్ నాట్ హ్యావ్ ఇండివిడ్యువాలిటీ. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ బెన్, when his wife asks him whether ఇక్కడ స్పెల్లింగ్ అంటే WHETHER, whether.
Okay, whether they would take tea first or to see the dead body. He leaves the decision to her. Okay, that's it. Next, second question. సో ఈ రెండు సిచ్యువేషన్ బట్టి వాళ్ళిద్దరికి ఇండివిజువాలిటీ లేదు, వాళ్ళ వైఫ్స్ మీద డిపెండ్ అయి ఉంటారని అర్థమైంది అనమాట. వాళ్ళ వైఫ్ మాటకి ఎదురు చెప్పరని అర్థమైంది. నెక్స్ట్, డిస్కస్ ద ఐరానీ ఇన్ ద టైటిల్ ద డియర్ డిపార్టెడ్. సో డియర్ డిపార్టెడ్ ఈ టైటిల్లో ఉన్నటువంటి ఐరానీ అంటే సెటైర్ ఏంటి? ఐరానీ అంటే సెటైర్ అండి, అంటే వ్యంగ్యంగా మాట్లాడడం. వ్యంగ్యంగా ఏం చెప్పాడు ఈ టైటిల్ ద్వారా మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ లేట్గా వస్తుంది క్లాస్ రూమ్లోకి, అలాంటప్పుడు ఆ టీచర్ అంటారు వెల్కమ్ మ్యామ్ అంటాడు ఆ స్టూడెంట్ చూసి. అంటే అక్కడ నిజంగా మేడమా? కాదు, అంటే సెటైరికల్గా చెప్పడం అనమాట. సో ఇక్కడ డియర్ డిపార్టెడ్ అనే టైటిల్ ద్వారా మనకేం చెప్పదలుచుకున్నాడు అంటే, ఫస్ట్ ఐరానీ అంటే మీనింగ్ రాసుకుంటాం. ఐరానీ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ అదర్ దాన్ అండ్ ఎస్పెషల్లీ ద ఆపోజిట్ ఆఫ్ ద లిటరల్ మీనింగ్. సో రాసిన దానికి అక్కడ ఉన్న యాక్చువల్ మీనింగ్కి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట ఐరానీ అంటే. సో దీంట్లో ఏంటంటే ద డ్రామాటిస్ట్ సెటరైజెస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ మోరల్ వాల్యూస్ ఇన్ ద సొసైటీ. సో ద డ్రామాటిస్ట్ సెటరైజెస్ ఏ విధంగా సెటైరికల్గా చెప్పాడంటే ఈ డ్రామా కంపోజ్ చేసిన వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే ద డిగ్రేడేషన్ ఆఫ్ మోరల్ వాల్యూస్ ఇన్ ద సొసైటీ, అంటే ఈ సొసైటీ ఈ సమాజంలో ఈ నైతిక విలువలు అనేవి అంతరించిపోతున్నాయి అని చెప్పడమే అతను ఒక సెటైరికల్ వేలో చెప్పాడనమాట. ఇన్ దిస్ డ్రామా ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ నాట్ డియర్ టు ఎనీవన్ బట్ హిస్ ప్రాపర్టీ ఈజ్ డియర్ టు ఆల్. సో ఇక్కడ లెసన్లోనే నేమ్ ఏంటి? డియర్ డిపార్టెడ్, అంటే ప్రియమైన వాళ్ళు విడిచి వెళ్ళిపోయారన్నట్టుగా. డిపార్టెడ్ అంటే లీవ్, ఓకే, లేదా డెడ్, ఓకే, ప్రియమైన వాళ్ళు చనిపోయారని. కానీ ఇక్కడ డియర్ అంటే ఎవరు? ఆ ఓల్డ్ మ్యాన్ కాదు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ నాట్ డియర్ టు ఎనీవన్, ఎవరికి అతను ఏమి ప్రియమైనటువంటి వ్యక్తి కాదు. బట్ హిజ్ ప్రాపర్టీ ఈజ్ డియర్ టు ఆల్, అతని యొక్క ఆస్తులు అనేవి ప్రతి ఒక్కరికి ప్రియమైనవి. The title, The Dear Departed, reveals just the opposite, as the old man does not seems to be dear to his own daughters. So ఆ టైటిల్లో ఆ ఓల్డ్ మ్యాన్ అనే వ్యక్తి టైటిల్ అనేది కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. ఏ విధంగా ఆ ఓల్డ్ మ్యాన్ వాళ్ళ కూతుళ్ళకి ఎవ్వరికీ కూడా డియర్ కాదంటే ప్రియమైనటువంటి వ్యక్తి కాదు. The dear departed is not Mr. Abel but his belongings and property. సో ఇక్కడ డియర్ డిపార్టెడ్ అంటే ఎవరు? ఏబుల్ అని అనుకుంటామేమో, మిస్టర్ ఏబుల్ అనేసి. కాదు, ఆయన కాదు. యాక్చువల్గా ఇక్కడ డియర్ డిపార్టెడ్ అంటే ఎవరు? అతని యొక్క బిలాంగింగ్స్ అండ్ ప్రాపర్టీ, అవి వీళ్ళకి ఇష్టమైనవి అనమాట, అంతేగాని అతను కాదు అని వ్యంగ్యంగా చెప్పారు మనకు. ఇంకా బోత్ ద సిస్టర్స్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ గ్రాబింగ్ దేర్ ఫాదర్స్ థింగ్స్. సో కన్సర్న్డ్, CONCERNED, కన్సర్న్డ్ అంటే వర్రీడ్. వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫాదర్ కన్నా కూడా ఆ ఫాదర్ యొక్క వస్తువులని తీసుకోవడం కోసం చాలా ఎక్కువగా వరి అయ్యారనమాట వాళ్ళు. ఓకే, నెక్స్ట్, దే ఫైట్ విత్ ఈచ్ అదర్ ఫర్ కీపింగ్ మిస్టర్ ఏబుల్ when he announces about changing his will. సో ఎప్పుడైతే అతను విల్ చేంజ్ చేస్తున్నాము అని చెప్పాడో అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్నని తమతో పెట్టుకోవడం కోసం పోటీ పడ్డారనమాట. దే ఫైట్ సెల్ఫిష్లీ అండ్ గ్రీడీలీ ఈవెన్ వెన్ దేర్ ఫాదర్ ఈజ్ నాట్ డెడ్. సో వాళ్ళ నాన్నగారు చనిపోలేదని తెలిసినా కూడా వాళ్ళిద్దరూ కూడా ఏ విధంగా కొట్టుకున్నారంటే సెల్ఫిష్లీ, గ్రీడీలీ, ఓకే, స్వార్థపూరితంగా అండ్ అత్యాశతో కొట్టుకున్నారు వాళ్ళ నాన్నగారి వస్తువుల కోసం. సో ఇదంతా కూడా మనకు దేని గురించి ఇండికేట్ చేస్తుందంటే ద ఐరానీ ఇన్ ద టైటిల్ ద డియర్ డిపార్టెడ్. సో దీంట్లో ఉన్నటువంటి ఒక సర్కాజం అంటే సెటైరికల్ వేని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, లిస్ట్ ద ఆర్గ్యుమెంట్స్ ద టూ సిస్టర్స్ గేవ్ టు కీప్ దేర్ ఫాదర్ ఇన్ దేర్ కేర్. సో వాళ్ళిద్దరూ నాన్న నాతో ఉండాలనేసి ఇద్దరు ఒకరినొకరు వదిలాడుకున్నారు కదా, ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు కదా. సో వాళ్ళు ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, ఏమేమి మాటలు మాట్లాడారు ఒకరితో ఒకరు అని అంటే, వెన్ ఏబుల్ డిక్లేర్స్ దట్ he is going to change his will, leaving all his property to whoever he is living with when he dies.
సో అతను చనిపోయేటప్పటికి నేను ఎవరితో అయితే ఉంటానో వాళ్ళకే నా ప్రాపర్టీ అని అతను ఆ విల్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మిసెస్ స్లాటర్ అండ్ మిసెస్ జోర్డాన్ ఫైట్ విత్ ఈచ్ అదర్ టు కీప్ దేర్ ఫాదర్ ఇన్ దేర్ కేర్. సో మిసెస్ జోర్డాన్ అండ్ మిసెస్ స్లాటర్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్నగారిని తమతో పెట్టుకోవాలంటే లేదు నాతో పెట్టుకోవాలనేసి ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. మిసెస్ జోర్డాన్ టెల్స్ హర్ ఫాదర్ దట్ ఇట్ ఈస్ క్వైట్ టైమ్ హీ కమ్స్ టు లివ్ విత్ దెమ్ అగైన్. క్వైట్ టైమ్ he comes to live with them again and they will make him very comfortable if he comes. సో జోర్డన్ ఏం చెప్పిందంటే, నాన్న మీరు మా ఇంటికి వచ్చి చాలా కాలం అయిపోయింది, సో ఇప్పుడు మీరు మా ఇంటికి రావాలి, నువ్వు గనక మా ఇంటికి వచ్చారంటే నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అని చెప్పిందనమాట. బట్ మిసెస్ స్లాటర్ ఆర్గ్యూస్ దట్ he has not been with them as long as he was with the Jordans. సో చాలా కాలం మీతో ఉన్నారు, అంతకాలం కూడా మాతో ఉండలేదు నాన్నగారు, కాబట్టి నేను ఒప్పుకోను, నాన్నగారు మాతోనే ఉండాలని స్లాటర్ అనింది. మిసెస్ జోర్డాన్ రిప్లైస్ దట్ షీ డస్ నాట్ థింక్ దేర్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ ద స్లాటర్స్ ఆఫ్టర్ దేర్ స్టీలింగ్ హిస్ థింగ్స్. సో మిసెస్ జోర్డాన్ ఏమనిందంటే, రిప్లైస్ దట్ షీ డస్ నాట్ థింక్ దేర్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ ద స్లాటర్స్. సో ఎప్పుడు ఆఫ్టర్ దేర్ స్టీలింగ్ హిస్ థింగ్స్, మీరు నాన్నగారి వస్తువులు దొంగతనం చేసిన తర్వాత కూడా నాన్నగారు మీతో ఉండడానికి ఇష్టపడతారు అని నేను అనుకోవడం లేదు అని జోర్డాన్ అనిందనమాట. సో ఫ్యాన్సీ అంటే లైక్, ఓకే, వాంట్ ఆర్ లైక్, ఓకే, ఇష్టపడతారని నేను అనుకోవడం లేదు అని ఆమె అనింది. నెక్స్ట్, దే ఈవెన్ సే సారీ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. సో ఇంకా ఏం చేశారంటే వాళ్ళు సారీ చెప్పారు, వాళ్ళ నాన్నని క్షమించమని కూడా అడిగారు అనమాట వాళ్ళు ఇప్పటి వరకు చేసిన తప్పులకి. దస్ బోత్ ద సిస్టర్స్ ఆర్గ్యూ టు కీప్ దేర్ ఫాదర్ ఇన్ దేర్ కేర్. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నని తమతో పెట్టుకోవడం కోసం ఒకరితో ఒకరు ఆర్గ్యూ చేసుకున్నారు, గొడవ పడ్డారనమాట. నెక్స్ట్, హౌ డస్ ద స్పాట్ బిట్వీన్ ఓల్డ్ మ్యాన్స్ డాటర్స్ లీడ్ టు ఫాదర్ డిస్కవరింగ్ ద ట్రూత్. సో ఏ విధంగా ఆ స్పాట్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ ఆర్ ఏ క్వారల్, ఓకే, క్వారల్ అబౌట్ అన్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్, ఓకే, కొట్టుకోవడం అనమాట స్పాట్ అంటే. సో వీళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ ఆర్గ్యుమెంట్ వల్ల ఏ విధంగా వాళ్ళ నాన్నగారు నిజాన్ని తెలుసుకోవడానికి దోహదపడింది, వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏ విధంగా నిజం తెలుసుకోవడానికి వాళ్ళ నాన్నకి దోహదపడ్డాయి అంటున్నారనమాట. సో దానికి ఆన్సర్గా ద స్పాట్ happens between the two sisters when their father able asks Mrs. Slater why his bureau and clock are brought downstairs. So ఆ స్పాట్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు మిసెస్ స్లాటర్తో నా బ్యూరో అండ్ స్లిప్పర్స్ని ఎందుకు మీరు కిందకి తీసుకొచ్చారని అడిగారు కదా, అప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట. మిసెస్ జోర్డాన్ అండర్స్టాండ్స్ దట్ హర్ సిస్టర్ ట్రైస్ టు స్టీల్ దోస్ థింగ్స్ బిఫోర్ దేర్ అరైవల్. సో మిసెస్ జోర్డాన్కి అర్థమైంది ఏమని, వాళ్ళ సిస్టర్ ఆ వస్తువుల్ని దొంగలించడానికి వీళ్ళు వచ్చేదానికన్నా ముందే అవి దొంగలించాలని అనుకునింది అని అర్థమైందనమాట. దిస్ లీడ్స్ టు క్వారల్ బిట్వీన్ ద టూ సిస్టర్స్. సో ఇదే వాళ్ళిద్దరి మధ్య గొడవకి దారి తీసిందనమాట. లీడ్స్, LEADS, లీడ్స్. నెక్స్ట్, మిసెస్ జోర్డాన్ టెల్స్ హర్ ఫాదర్ దట్ మిస్టర్ అండ్ మిసెస్ స్లాటర్ హ్యావ్ షిఫ్టెడ్ ద బ్యూరో అండ్ ద క్లాక్ ఫ్రమ్ హిస్ రూమ్ టు ద సిట్టింగ్ రూమ్ బికాస్ దే థింక్ హీ ఈస్ డెడ్. సో మీరు చనిపోయారు అనుకొని మిసెస్ అండ్ మిస్టర్ స్లాటర్ వీళ్ళిద్దరూ కూడా ఆ బ్యూరో అండ్ క్లాక్ని కిందకి తీసుకొచ్చేయాలి అనుకున్నారు నాన్న అని జోర్డన్ వాళ్ళ నాన్నతో చెప్పిందనమాట. దే హ్యావ్ షిఫ్టెడ్ ద థింగ్స్ సో యాజ్ మిసెస్ జోర్డాన్ కాంట్ లే ఏ క్లైమ్ ఆన్ దెమ్. సో నేను అంటే మిసెస్ జోర్డాన్, ఈ ఎలిజబెత్ జోర్డాన్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఆ వస్తువుల మీద ఎలాంటి హక్కు లేకుండా చేయడం కోసం ఆ వస్తువుల్ని పైనుంచి కిందకి షిఫ్ట్ చేసేశారు.
After discovering the truth, Abel becomes angry because he feels that his daughters don't even wait till his funeral. funeral, funeral అంటే అంత్యక్రియలు, ఓకే, కర్మంత్రాలు. సో అతని యొక్క అంత్యక్రియలు అయ్యే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయలేదే, తన వస్తువులు షేర్ చేసుకునేసరే అని అతను బాధపడ్డాడనమాట. అండ్ హ్యావ్ ట్రైడ్ టు డివైడ్ థింగ్స్ బిట్వీన్ దేమ్. సో నా ఫ్యూనరల్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయలేదు అండ్ ఆ వస్తువుల్ని డివైడ్ చేసుకున్నారు వీళ్ళు అని వాళ్ళ నాన్నగారు కోప్పడ్డారు. ఓకే, సో అది ఆన్సర్ అండి. నెక్స్ట్ 5th వన్, లిస్ట్ ద కామిక్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్లే ద డియర్ డిపార్టెడ్. సో దీంట్లో కొన్ని కాదు చాలానే కామిక్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, ఫన్ క్రియేట్ చేసేవి. సో అవి ఏంటి అంటే, దేర్ ఆర్ మెనీ కామిక్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్లే ద డియర్ డిపార్టెడ్. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ ప్లే ఆర్ సార్కాస్టిక్. సో సార్కాస్టిక్ అంటే సెటైరికల్ వే అనమాట, నాకు చెప్పుకున్నాం కదా ఆ విధంగా. సో చూడండి, కామిక్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్లే ఏవేవి ఉన్నాయంటే, ఫస్ట్ వన్, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మిసెస్ స్లాటర్ టు హర్ డాటర్ విక్టోరియా టు చేంజ్ హర్ డ్రెస్. సో నువ్వు వెళ్ళి కలర్ఫుల్ డ్రెస్లో ఉన్నావు, చేంజ్ చేసి మార్నింగ్ డ్రెస్లో వచ్చి అని చెప్పింది కదా. సో అది ఒకటి, ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది యాక్టింగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద వే ద స్లాటర్స్ స్టోల్ ద థింగ్స్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్. సో తాతగారి యొక్క వస్తువుల్ని వీళ్ళిద్దరూ దొంగతనం చేసేటటువంటి విధానము. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద యాటిట్యూడ్ ఆఫ్ ద 2 sisters ఓవర్ లుకింగ్ దేర్ ఫాదర్. సో ఓవర్ లుకింగ్ దేర్ ఫాదర్, వాళ్ళ నాన్నగారిని చూసుకునే విధానంలో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. వాళ్ళ యొక్క మైండ్ సెట్, యాటిట్యూడ్ ఏ విధంగా ఉండింది. సో అది కూడా ఫన్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ 4th వన్, ద బిహేవియర్ ఆఫ్ ద 2 husbands వితౌట్ ఇండివిడ్యువాలిటీ. సో వాళ్ళిద్దరికీ ఇండివిడ్యువాలిటీ అనేది లేదు, వాళ్ళ భార్యలు చెప్పినట్టే వినేవాళ్ళు అనమాట. సో ఇది కూడా ఫన్ అనేది జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇంకో పాయింట్, ద జోర్డన్స్ ఇంట్రెస్ట్ ఇన్ టేకింగ్ టీ బట్ నాట్ ఇన్ సీయింగ్ ద డెడ్ బాడీ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్ ఆర్ ఏబుల్. ఓకే, సో జోర్డన్ యొక్క ఇంట్రెస్ట్ టీ మీద, వాళ్ళ నాన్నగారి డెడ్ బాడీ చూసేదానికన్నా టీ మీదే ఆమెకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. సో అదొకటి. నెక్స్ట్, ద ఐడియా ఆఫ్ ప్రిపేరింగ్ ఏ లిస్ట్ ఆఫ్ అసెట్స్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ ఈవెన్లీ బిట్వీన్ ద 2 families బిఫోర్ ద ఫ్యూనరల్. సో ద ఐడియా ఆఫ్ ప్రిపేరింగ్ ఏ లిస్ట్ ఆఫ్ అసెట్స్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ ఈవెన్లీ. సో సరి సమానంగా ఆ వస్తువులన్నీ కూడా పంచుకోవాలని ఒక లిస్టు తయారు చేయాలనుకున్నారు చూడండి అది. సో ఈవెన్లీ బిట్వీన్ ద 2 families బిఫోర్ ద ఫ్యూనరల్. ఆ అంత్యక్రియలు అయ్యేదానికన్నా ముందే ఆ వస్తువులన్నీ 2 families మధ్య ఈవెన్లీ అంటే సరి సమానంగా, ఈక్వల్ ఇన్ నెంబర్, ఓకే, సమానంగా పంచుకోవాలని అనుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలనుకున్నారు. సో అది. నెక్స్ట్, ద స్పాట్ బిట్వీన్ ద 2 sisters, ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ పాయింట్గా, ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద 2 sisters టు కీప్ దేర్ ఫాదర్ ఇన్ దేర్ కేర్. సో ఆ ఫాదర్ని వాళ్ళతో పెట్టుకోవడం కోసం జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఫైనల్లీ, ద డెసిషన్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ టు హ్యావ్ ఏ మ్యారేజ్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఆ వయసులో అతను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఆ డెసిషన్. ఇవన్నీ ఈ లెసన్లో ఉన్నటువంటి కొన్ని కామిక్ ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్, ఇన్ వాట్ వే ఈజ్ ద ప్లే ద డియర్ డిపార్టెడ్ ఏ కమెంటరీ ఆన్ ద హోలోనెస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. హోలోనెస్ అంటే నథింగ్, ఎంప్టీ. ఓకే, సో హ్యూమన్ రిలేషన్షిప్స్, మానవ సంబంధాలు ఏ విధంగా అంతరించిపోతున్నాయి అనేది ఈ లెసన్ ద్వారా ఏ విధంగా చెప్పారు అనంటే, సో ద డాటర్స్ డు నాట్ కేర్ టు నో వెదర్ దేర్ ఫాదర్ ఈజ్ లివింగ్ ఆర్ డెడ్ ఆర్ డు నాట్ ఈవెన్ కాల్ ద డాక్టర్. సో వాళ్ళిద్దరూ అసలు వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నారా లేదా అని తెలుసుకోవాలి అనుకోలేదు అండ్ డాక్టర్ కూడా కనీసం ఫోన్ చేయలేదు వాళ్ళు. దే సింప్లీ వాంట్ ద వాల్యుబుల్స్. వాళ్ళకి కేవలం అతని యొక్క విలువైనటువంటి వస్తువులు కావాలి. ఆన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద న్యూ విల్ దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ బట్ నాట్ ద రిలేషన్షిప్స్. సో అతను విల్ ప్రిపేర్ చేసినప్పుడు, అనౌన్స్ చేసినప్పుడు కూడా వీళ్ళు అతని దగ్గర ఉన్న వస్తువుల కోసం పోటీ పడ్డారే కానీ మెటీరియలిస్టిక్, METERIALISTIC, మెటీరియలిస్టిక్ థింగ్స్, ఓకే, ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే పోటీ పడ్డారు కానీ
అతనితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కాదు, అతని మీద ప్రేమ చూపించలేదన్నమాట వీళ్ళు. సో ఇవన్నీ కూడా ఈ సమాజంలో హ్యూమన్ రిలేషన్స్ అనేవి అంతరించిపోతున్నాయి అనేదానికి ఒక తార్కాణం అన్నమాట, ఉదాహరణ. నెక్స్ట్, what are the 3 things that the father plans to do on Monday next? What effect does it have on his daughters? So next Monday రాబోయే సోమవారం రోజు వాళ్ళ నాన్నగారు 3 పనులు చేయాలనుకున్నాడు. సో ఏంటవి, ఏం పనులు, అండ్ వాటి యొక్క ఎఫెక్ట్, ప్రభావం అనేది వీళ్ళ కూతుర్ల పైన, ఆయన కూతుర్ల పైన ఏ విధంగా పడింది అంటే, the 3 things that the father plans to do on Monday next are అని కామబెట్టి కింద ఒక్కొక్క పాయింట్గా రాసుకొని, ఫస్ట్ పని ఏంటి, హీ విల్ గో టు ద లాయర్ అండ్ ఆల్టర్ హిజ్ విల్. సో లాయర్ దగ్గరికి వెళ్ళి అతని వీలునామా ఏదైతే ఉందో దాన్ని ALTER ఆల్టర్ చేంజ్ చేపియాలి అనుకున్నాడు. నెక్స్ట్ రెండో పని ఏంటి, సెకండ్ పాయింట్గా, హీ విల్ గో టు ద ఇన్సూరెన్స్ ఆఫీస్ అండ్ పే హిజ్ ప్రీమియం. సో అతను ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి తన యొక్క ప్రీమియం ఏదైతే ఉందో అది పే చేయాలనుకున్నాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, he will go to St. Philip's Church and get married to Mrs. John Shorrocks. మనకు లెసన్లో ఉంది కదండి, ఈ పేరు అంతా ఇచ్చినారు. మిసెస్ జాన్ షారాక్స్, ద కీపర్ ఆఫ్ ద రింగ్ ఓ బెల్స్. సో రింగ్ ఓ బెల్స్ యొక్క గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆమెని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు అనమాట. అది మూడో పాయింట్. సో నెక్స్ట్, ఇది ఏ విధంగా వాళ్ళపైన ప్రభావం చూపించింది కూతుల మీద అంటే, హిస్ డాటర్స్ ఆర్ ఫిల్డ్ విత్ consternation when they know about their father's decision of marrying a woman at that age. So ikkada consternation, CONSTERNATION, consternation ante a feeling of anxiety typically at something unexpected. సో అనుకోనిది జరిగినప్పుడు గురయ్యేటటువంటి అది ఫీలింగ్ అనమాట. సో తెలుగులో అయితే కలవరం ఆర్ విభ్రాంతి అంటాం మనం. ఓకే, కలవరం పడడం, విభ్రాంతికి గురవడం అనమాట. సో దానిని మనం ఇక్కడ చెప్పుకున్నాం కన్స్టర్నేషన్ అనేసి. సో హిస్ డాటర్స్ ఆర్ ఫిల్డ్ విత్ కన్స్టర్నేషన్ వెన్, సో అది కష్టం అనుకుంటే మీరు ద డాటర్స్ వర్ షాక్డ్ అని సింపుల్గా రాసుకున్నారు, ఆర్ అమేజ్డ్ ఆర్ సర్ప్రైజ్డ్ అని రాయండి. సో ద డాటర్స్ were surprised when they know about their father's decision of marrying a woman at that age. ఆ వయసులో వాళ్ళ నాన్న పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసినప్పుడు వాళ్ళు చాలా షాక్ గురయ్యారు. They are angry to know about his changing the will and feel that he is out of senses. సో అతను వీలునామా చేంజ్ చేస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా కోపడ్డారు అండ్ ఇతనికి మతిపోయింది అని అనుకున్నారు అనమాట. దే బికమ్ స్పీచ్లెస్, వాళ్ళకి మాటలు అనేది రాలేదు వాళ్ళ నోటి నుంచి. ఓకే, సో ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ రోమన్లో మనకు arrange the following sentences in sequence so that the continuous narrative of the story of the dear departed could be made. సో ఇక్కడ మనకు అన్ని సెంటెన్సెస్ అనేవి ఆర్డర్లో లేవు. సో వీటిని మనం ఆర్డర్లో పెట్టాలి. అన్ని ర్యాండమ్గా ఇచ్చేస్తున్నారు, వాటిని మనం ఒక ఆర్డర్లో పెట్టాలన్నమాట. సో వీటిలో ఫస్ట్ సెంటెన్స్ ఏది వస్తుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చి మనకు ఫస్ట్ సెంటెన్సే ఉంటుందండి. ఓకే, వన్ డే మిసెస్ స్లాటర్ ఫెల్ట్ దట్ ఏబుల్ మెర్రీవెదర్ హ్యాడ్ డైడ్. సో అతను చనిపోయాడు అని అనుకునింది, అది ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్గా 8th సెంటెన్స్ వస్తుందండి, లాస్ట్ వన్. ద స్లాటర్స్ సెంట్ ఏ టెలిగ్రామ్ టు ద జోర్డన్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ ఏబుల్ మెర్రీవెదర్, చనిపోయారని లెటర్ రాశారనమాట వాళ్ళ సిస్టర్కి. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్గా మనకు 5th వన్ వస్తుందండి. బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ద జోర్డన్స్ ద స్లాటర్స్ హ్యాడ్ పించ్డ్ ఏబుల్స్ బ్యూరో అండ్ వాల్ క్లాక్. సో ఆ క్లాక్ని, ఆ బ్యూరోని వాళ్ళు దొంగిలించారు అనేది మనకు థర్డ్ సెంటెన్స్గా వస్తుంది. ఓకే, అది వాల్ క్లాక్ కాదండి, జస్ట్ క్లాక్. ఓకే, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్లో పడింది. సో నెక్స్ట్, సో ఇది థర్డ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ చూడండి. సో 4th సెంటెన్స్గా థర్డ్ సెంటెన్స్ వస్తుందండి. ద స్లాటర్స్ అండ్ జోర్డన్స్ వాంటెడ్ టు ascertain if able whether
హ్యాడ్ పెయిడ్ హిజ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో అతను ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాడా లేదా అని వాళ్ళిద్దరూ నిర్ధారించుకోవాలి అనుకున్నారు. అసర్టైన్ అంటే నిర్ధారించుకోవడం అనమాట. సో అలా అనుకున్నారు. సో ఇది మనకు 4th సెంటెన్స్గా వస్తుంది. నెక్స్ట్ 5th సెంటెన్స్గా మనకు 6th వన్ వస్తుందండి. విక్టోరియా వాజ్ సెంట్ టు ఏబుల్ మెర్రీ వెదర్స్ రూమ్ టు బ్రింగ్ ద కీ బంచ్ ఆఫ్ ద బ్యూరో. సో బ్యూరో యొక్క కీని తీసుకురావడానికి విక్టోరియా అతని రూమ్కి వెళ్ళింది. నెక్స్ట్ 6th సెంటెన్స్గా మనకు 2nd వన్ వస్తుంది. సడన్లీ విక్టోరియా కేమ్ ఇన్ టు ద రూమ్ టెల్లింగ్ దట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ మూవింగ్. సో ఇది వస్తుందండి మనకు 6th సెంటెన్స్గా. కిందకు వచ్చి ఏం చెప్పింది, తాతగారు కదులుతున్నారు అని చెప్పింది అనమాట. సో ఇది మనకు 6th సెంటెన్స్గా వస్తుంది. నెక్స్ట్ 7th సెంటెన్స్గా మనకు 4th వన్ వస్తుందండి. ఏబుల్ మెర్రీ వెదర్ ఫౌండ్ ఫాల్ట్ విత్ ద 2 daughters అండ్ వాంటెడ్ టు చేంజ్ హిజ్ విల్. సో వాళ్ళ కూతురు చేసినటువంటి ఆ ఫాల్ట్ ఏదైతే ఉందో అది కనుక్కొని అతను ఆ వీలునామాని చేంజ్ చేయాలి అనుకున్నాడు. సో ఇది 7th సెంటెన్స్గా వస్తుంది. నెక్స్ట్ 8th సెంటెన్స్గా ఈ 7th సెంటెన్స్ వస్తుంది. ఏబుల్ మెర్రీ వెదర్ ఇన్ఫార్మ్డ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు మ్యారీ మిసెస్ జాన్ షారాక్స్. సో ఇది లాస్ట్ సెంటెన్స్ 8th సెంటెన్స్గా రాయవలసి ఉంటుందండి. సో దట్స్ ఇట్. సో ఇవన్నీ ఒక ఆర్డర్లో మళ్ళీ మీరు అరేంజ్ చేసి రాసేసారంటే సరిపోతుంది. మనకి ఈ స్టోరీ జస్ట్ సమ్మరీ లాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ రోమన్లో మనకు హియర్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ట్రైట్స్ అంటే గుణాలు, లక్షణాలు అనమాట. సో అడ్జెక్టివ్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు, క్వాలిటీస్ అని కూడా. సో ట్రైట్స్ ఆఫ్ ఏ పర్సనాలిటీ. సో ఒకరి యొక్క గుణాలని కింద ఇచ్చున్నారనమాట. టిక్ ద ట్రైట్స్ దట్ డిస్క్రైబ్ మిసెస్ స్లాటర్స్ క్యారెక్టర్. మిసెస్ స్లాటర్ క్యారెక్టర్స్ని డిస్క్రైబ్ చేసే వాటికి టిక్ పెట్టమన్నారు. సో గ్రీడీ అంటే అత్యాశ చూపించడం అనమాట. సో ఆమెకు ఉంది. సో ఇది టిక్ పెట్టుకోండి. సో అది ఏ సిచ్యువేషన్లో వచ్చిందని కూడా రాస్తే బాగుంటుంది. సో అది ఎప్పుడు వచ్చిందంటే, సో గ్రీడీ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. మిసెస్ స్లాటర్ పించెస్ హర్ ఫాదర్స్ బ్యూరో అండ్ క్లాక్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ హర్ సిస్టర్ మిసెస్ జోర్డాన్. ఆమె వచ్చే ముందే ఈమె ఎవరిని తీసుకుని వెళ్ళాలనుకుంది కదా, అక్కడ మనకు ఆమె యొక్క అత్యాశ అనేది బయటపడింది. సో ఇది టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ ఓవర్ పవరింగ్ అన్నారు, అంటే స్ట్రాంగ్ పర్సన్ అనమాట. సో ఎస్, ఈమె చాలా స్ట్రాంగ్ పర్సన్. అది ఎలా తెలిసిందంటే, మిసెస్ స్లాటర్ రిబ్యూక్స్ విక్టోరియా ఫర్ హర్ వేరింగ్ ద కలర్ఫుల్ డ్రెస్. సో రిబ్యూక్స్ అంటే క్రిటిసైజం అంటే తిట్టడం అన్నమాట. వాళ్ళ కూతుర్ని అరిచింది కదా గట్టిగా, వెళ్ళి నువ్వు కలర్ డ్రెస్ చేంజ్ చేసి ఆ మార్నింగ్ డ్రెస్ వేసుకొని రా అని. సో అక్కడ ఆమె యొక్క స్ట్రెంగ్త్ అనేది బయటపడింది మనకు. సో అది ఇక్కడ రాయించండి. ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ సెంటెన్స్ అనేది జస్టిఫై చేస్తుంది లేదా ఎవిడెన్స్, దీస్ ఆర్ ద ఎవిడెన్స్ అని మీరు రాయొచ్చు. నెక్స్ట్ హానెస్ట్ అంటే నిజాయితీగా ఉండడం. ఇది ఆమెలో లేదు. ఓకే, సో ఇది తీసేస్తాం మనం. దీనికి టిక్ ఇవ్వద్దు. సో ఏ బి టిక్ ఇచ్చుకోండి, సి లేదండి ఆమెలో. నెక్స్ట్ సెన్సిటివ్, చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఆమెకుందా, లేదు. సో ఇది కూడా నో నీడ్ టు టిక్. నెక్స్ట్ డామినేటింగ్, సో ఆధిపత్యం చెలాయించడం అనమాట. ఇతరులని తక్కువ చేసి వీళ్ళు ఆధిపత్యం చెలాయించడం. సో దానికి ఎవిడెన్స్గా ఏం రాయొచ్చంటే, మిసెస్ స్లాటర్స్ డామినేటింగ్ యాటిట్యూడ్ టువార్డ్స్ హర్ హస్బెండ్. వాళ్ళ హస్బెండ్ని మీద ఎప్పుడు కూడా ఈమె ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుంది, అది మనం చూసాం. సో ఇది టిక్ మార్క్, ఈ క్వాలిటీ ఆమెలో ఉంది. నెక్స్ట్ బ్లంట్. సో బ్లంట్ అంటే అన్కాంప్రమైజింగ్లీ ఫోర్త్ రైట్, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. నిర్మోహమాటంగా ఏదన్నా కానీ చెప్పేయడం, మాట్లాడేయడం. సో అది ఎప్పుడు తెలిసిందంటే మనకు బ్లంట్ అనేది, సో ఇది కూడా ఆమెలో ఉందన్నమాట. సో అది ఎప్పుడు తెలిసిందంటే, మిసెస్ స్లాటర్ సేస్ బీ క్వైట్ ఎలిజబెత్ టు హర్ సిస్టర్. హే గమ్మునుండు అని వాళ్ళ అక్కతో అంటూ ఉండింది కదా, ఆమె అన్నీ చెప్పేస్తూ ఉంటే. అప్పుడు ఆమె యొక్క అంటే వాళ్ళ నాన్న పక్కనున్నా కానీ ఆమె నిర్మోహమాటంగా చెప్తూ ఉందన్నమాట. అంతా చేసినా కానీ ఇంకా కవర్ చేయడానికి అంటే కాంప్రమైజ్ కాలేకపోతుంది అనమాట. అందుకనే బ్లంట్ అన్నాం, అన్కాంప్రమైజింగ్ ఆమెలో ఉన్నటువంటిది. సో నెక్స్ట్ స్ట్రైట్ టాకింగ్. ఓకే, స్ట్రైట్ టాకింగ్ అంటే
ఫ్రాంక్గా డేర్గా ఉన్నట్టు మాట్లాడడము. సో సేమ్ ఆల్మోస్ట్ బ్లంట్ లాగే అనమాట. ఇది ఎప్పుడు బయటపడింది? సో ఇది కూడా ఆమెలో ఉందన్నమాట. ఇది ఎప్పుడు బయటపడిందంటే వెన్ విక్టోరియా సేస్ దట్ పర్హాప్స్ గ్రాండ్ పా హ్యాజంట్ పెయిడ్ హిజ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మిసెస్ స్లాటర్ స్నబ్స్ హర్ సేయింగ్ he went on to. సో స్నబ్స్ అంటే SNUBS, స్నబ్స్ అంటే ఇగ్నోర్. విక్టోరియా ఏం చెప్పింది? తాత వెళ్ళలేదు అనుకుంటాను ఇన్సూరెన్స్ పే చేయడానికి అని చెప్పినా కూడా ఈమె మిస్సెస్ స్లాటర్ స్నబ్స్ హర్ సేయింగ్, ఆమె చెప్పేదాన్ని ఇగ్నోర్ చేసి he went on to, అతను వెళ్ళాడు అని చెప్పింది అనమాట. అంటే అది కొటేషన్లో పెట్టుకోండి, he went on to అని, అతను వెళ్ళాడు అదే పని మీద అని మళ్ళీ ఈమె చెప్పింది అనమాట. సో స్ట్రైట్ టాకింగ్, ఆమె డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినట్టు అనమాట. నెక్స్ట్ హంబుల్, అణిగిమణిగి ఉండడం, ఇది అసలు లేదు ఆమెలో. సో దీనికి టిక్ ఇవ్వద్దు. నెక్స్ట్ ఇంపొలైట్, ఎస్ ఇది ఉంది. ఇంపొలైట్ అంటే మర్యాద రహితమైనటువంటి, ఓకే, మర్యాద ఇవ్వలేనటువంటి. ఓకే, సో ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే వాళ్ళ హస్బెండ్ అంటుందన్నమాట, ఏమని? డోంట్ లుక్ సో డ్రాఫ్ట్, వై నాట్? డోంట్ లుక్ సో డాఫ్ట్, వై నాట్ అని వాళ్ళ హస్బెండ్ని తిడుతుంది. సో అక్కడ మనకు అర్థమైంది ఇంపొలైట్ అనేసి. నెక్స్ట్ ఇన్సెన్సిటివ్, ఆమె ఇన్సెన్సిటివ్ అనమాట. అంటే సున్నితమైన మనస్తత్వం లేదు ఆమెకి. ఓకే, చాలా కఠినాత్మరాలు. సో అది ఎప్పుడు అర్థమైంది? విక్టోరియా దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్ అని చెప్తుంది. విక్టోరియా ఏం చెప్తుంది? దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్, అది గ్రాండ్ పా యొక్క క్లాక్ అని చెప్తుంది. అప్పుడు మిసెస్ స్లాటర్ ఏమంటుంది? బీ క్వైట్, ఇట్స్ అవర్స్ నౌ, ఇది మనది ఇప్పుడు, నువ్వు గమ్మునుండు అని అరుస్తుంది అనమాట. సో అక్కడ మనకు అర్థమైంది ఆమె సెన్సిటివ్ కాదు అనేసి, పిల్లలతో కూడా ఎలా బిహేవ్ చేయాలో ఆమెకు అంతగా తెలియదు అని. సో ఇక్కడ మనకు ఇప్పుడు వరకు ఆమెలో ఉన్న క్వాలిటీస్ ఏవండి? ఫస్ట్ వన్ ఏ గ్రీడీ, ఓకే, దీనికి టిక్ ఇవ్వండి ఏకి అండ్ బికి, ఏ బి. నెక్స్ట్ డామినేటింగ్, దీనికి టిక్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ బ్లంట్, ఎఫ్, దీనికి టిక్ ఇవ్వండి. అండ్ స్ట్రైట్ టాకింగ్కి టిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంపాలైట్, ఇన్సెన్సిటివ్, ఈ రెండింటికి కూడా టిక్ ఇవ్వండి. ఇవన్నీ ఆమెలో ఉన్నటువంటి క్వాలిటీస్. నెక్స్ట్ రోమన్లో మనకు ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ వన్ యాక్ట్ ప్లే. సో నాటకం ఏదైతే ఉందో, ఒక డ్రామా అంతా ఒకటిగా జరిగిపోవడం అన్నమాట. అంటే వన్ యాక్ట్ ప్లే అంటాము, అంటే భాగాలు ఎపిసోడ్ లేకుండా అనమాట. సో వన్ యాక్ట్ ప్లే యొక్క కొన్ని లక్షణాలు కింద ఇచ్చున్నారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ డస్ ద ప్లే ద డియర్ డిపార్టెడ్ హ్యావ్, జస్టిఫై దేమ్. సో ఆ క్వాలిటీస్లో మన యొక్క డియర్ డిపార్టెడ్ ఈ వన్ యాక్ట్ ప్లే అనేది ఏ లక్షణాలను కలిగి ఉంది, సో ఎందుకు మీరు ఆ లక్షణం ఈ లెసన్కి ఉంది అని చెప్తున్నారు అని జస్టిఫై చేయమని చెప్పారు. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వమన్నారు. సో చూద్దాం ఏమేం క్యారెక్టర్స్ అనేవి. ఫస్ట్ వన్ ఈజ్ మినిమల్ క్యారెక్టర్స్ అండి. సో మీరు ఒక్కొక్కటి సైడ్ హెడింగ్ పెట్టుకుంటూ రాసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ ఏ సో ఫస్ట్ ఏం రాస్తారంటే ద ప్లే ద డియర్ డిపార్టెడ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఆల్ ద అబోవ్ ఫీచర్స్. ఇవన్నీ కూడా, ఈ ఫీచర్స్ అన్నీ కూడా మన లెసన్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాయి, అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఎలాగనేది జస్టిఫై చేస్తూ చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఏ మినిమల్ క్యారెక్టర్స్ అంటే కొన్ని క్యారెక్టర్స్ అనమాట, సరిపోయినటువంటి. సో మనం చూస్తే ఇప్పుడు బాహుబలి మూవీ చూసామంటే ఎన్ని వేల మంది ఉంటారో దాంట్లో తెలియదు అనమాట. అలాగే అలా కాకుండా మినిమల్ క్యారెక్టర్స్ అంటే తక్కువగా ఉండడం. సో దీంట్లో ఏ విధంగా అది జస్టిఫై అవుతుందో చూద్దాం. సో ఇది పెట్టండి మినిమల్ క్యారెక్టర్స్ అని హైఫన్ పెట్టి రాసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ప్లే ఆర్ ఓన్లీ 6, 6 మందే ఉన్నారనమాట దీంట్లో. దే ఆర్ ద గ్రాండ్ ఫాదర్, మిసెస్ స్లాటర్, మిస్టర్ హెన్రీ, మిసెస్ జోర్డాన్, మిస్టర్ బెన్ అండ్ విక్టోరియా. సో వీళ్ళే ఉండేది 6 మంది. హెన్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మినిమల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో కాబట్టి ఇది మినిమల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఉంది కాబట్టి ఇది మన లెసన్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ సెట్టింగ్ ఆర్ యూనిటీ ఆఫ్ ప్లేస్. సో ఒకే సెట్టింగ్లో ఒకే ప్లేస్లో జరిగిందా స్టోరీ అనేది జరగడం అనేది ఒక ఫీచర్ అనమాట వన్ యాక్ట్ ప్లేకి. సో అది దీంట్లో ఉందా అంటే ఎస్ ఉంది. ఏ విధంగా? ద టోటల్ ప్లే అక్కర్స్ ఇన్ మిసెస్ స్లాటర్స్ హౌస్, హెన్స్ ద ప్లే హ్యాస్ ద ఫీచర్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ప్లేస్. సో ఈ యూనిటీ ఆఫ్ ప్లేస్ అనే ఫీచర్ అనేది ఈ యాక్ట్కి ఉంది. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది? ఒకే ఇంట్లో జరిగిందనమాట. ఎవరింట్లో? మిసెస్ స్లాటర్స్ ఇంట్లో. నెక్స్ట్ వన్ యాక్ట్
with one act with one or more scenes. One act with one or more scenes. సో ఇది వన్ యాక్ట్ ప్లే అని మనకు తెలుసు. ఎస్, అండ్ నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయని తెలుసు. కాబట్టి ఇది కూడా మనకు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది అనమాట. సో వన్ యాక్ట్ ప్లేకి ఉండవలసిన ఇంకొక ఫీచర్ ఏంటంటే వన్ యాక్ట్ విత్ వన్ ఆర్ మోర్ సీన్స్. ఒకే నాటకంగా ఉండాలి, దాంట్లో ఎక్కువ సీన్స్ ఉండొచ్చు అనమాట. సో అది దీంట్లో ఉంది. సో చూద్దాం. దిస్ ప్లే కంటైన్స్ ఓన్లీ వన్ యాక్ట్ అండ్ మోర్ దాన్ వన్ సీన్, హెన్స్ ఇట్ హ్యాస్ దిస్ ఫీచర్. సో దీంట్లో కూడా మనకు ఈ ఫీచర్ అనేది యాప్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఒక యాక్టే ఇది మొత్తం కలిపి అండ్ చాలా సీన్స్ ఉంటాయి దీంట్లో అని చెప్పారు. నెక్స్ట్ మీరు అనుకోవచ్చు పార్ట్ 1 పార్ట్ 2గా ఇచ్చారు కదా సార్ అనేసి. మనకు టెక్స్ట్ బుక్ కన్వీనియన్స్ కోసం అలా పార్ట్ 1 పార్ట్ 2 రీడింగ్ రెడీ అని ఇచ్చారు. బట్ ఇది మొత్తం కూడా ఒకటే నాటకం అండి. ఓకే, కంటిన్యూగా జరిగేది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ వన్ ఇన్సిడెంట్. సో ఒకే ఇన్సిడెంట్ మీద ఫోకస్ చేయడం అనేది ఇంకొక ఫీచర్ అనమాట. ఓకే, సో అది దీనికి యాప్ట్ అవుతుంది లేదు చూడండి. The play The Dear Departed focuses on how the elderly are ill-treated and deserted by their own children. సో ఈ డియర్ డిపార్టెడ్ అనేది మొత్తం దేని మీద ఫోకస్ అయిందంటే ఆన్ హౌ ద ఎల్డర్లీ ఆర్, పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే ఇల్ ట్రీటెడ్ అంటే సరిగా చూసుకోకపోవడం అనమాట. సో యాక్ట్ క్రూయల్లీ, ఇల్ ట్రీటెడ్ అంటే యాక్ట్ క్రూయల్లీ అంటే కఠినంగా వ్యవహరించడం వాళ్ళ పట్ల, పెద్దవాళ్ళ పట్ల. అండ్ డిసెర్టెడ్ అంటే లీవ్, వదిలివేయడం అనమాట. ఎవరు? పిల్లలు అనమాట, ఎవరు? వాళ్ళ పిల్లలు. సో ఇల్ ట్రీటెడ్ అండ్ డిసెర్టెడ్ బై దేర్ ఓన్ చిల్డ్రన్, దీని మీదే మొత్తం బేస్ చేసుకొని ఈ లెసన్ అనేది, ఈ యాక్ట్ అనేది నడిచింది. కాబట్టి హెన్స్ ఇట్ హ్యాస్ దిస్ ఫీచర్, కాబట్టి ఈ ఫీచర్ అనేది దీంట్లో ఉంది. నెక్స్ట్ లిమిటెడ్ టైం. సో లిమిటెడ్ టైంలోనే జరిగిందా ఇదంతా కూడా అని అంటే ఎస్, ఆల్ ద ఇన్సిడెంట్స్ ఇన్ ద ప్లే అక్కర్స్ విత్ ఇన్ ఏ లిమిటెడ్ టైమ్, హెన్స్ దిస్ ప్లే హ్యాస్ దిస్ ఫీచర్. సో ఈ మొత్తం ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒక లిమిటెడ్ టైంలోనే జరిగాయి అనమాట. ఎక్కువ టైం తీసుకోలేదు. వాళ్ళు బీరువా తీసుకోవడం వచ్చేయడం కావచ్చు, వీళ్ళు రావడం కావచ్చు, మాట్లాడుకోవడం, అంటే ఎక్కువ ల్యాగ్ చేయలేదన్నమాట. కాబట్టి ఈ ఫీచర్ అనేది దీంట్లో ఉంది. నెక్స్ట్ ట్విస్ట్ ఎండింగ్. సో వన్ యాక్ట్ ప్లేలో ఎప్పుడైనా కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. సో అది ఇక్కడ ద ఓల్డ్ ఫాదర్ అనౌన్సెస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు చేంజ్ హిజ్ విల్ అండ్ గెట్ మ్యారీడ్ టు మిసెస్ జాన్ షారాక్స్, ద న్యూస్ విచ్ షాక్ దెమ్. సో ఇది వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసింది. నెక్స్ట్ యాక్చువల్లీ బోత్ ద సిస్టర్స్ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్, ఇద్దరు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హెన్స్ దిస్ ప్లే హ్యాస్ ద ఫీచర్ ఆఫ్ ట్విస్ట్ ఎండింగ్. కాబట్టి ట్విస్ట్ ఎండింగ్ అనేటటువంటి ఫీచర్ కూడా ఈ యాక్ట్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది, దీంట్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ వరకు చూసామండి. నెక్స్ట్ వొకాబులరీ అండ్ గ్రామర్ అండ్ రిమైనింగ్ టాపిక్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూస్తామండి. ఓకే, సో ఇక్కడికే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా అదంతా చేస్తే అది ఆల్మోస్ట్ 1 hour పైన వస్తుందండి. సో అందుకని ఇది వీడియోలో ఇవంతా చేశాను. రిమైనింగ్ వొకాబులరీ గ్రామర్ అనేది ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఐ యామ్ పోస్టింగ్ దట్ వీడియోస్ టు యూ. ఓకే, సో ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఆ బటన్ టచ్ చేయండి. సో దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ విచ్ యు ఆర్ గివింగ్ టు మీ. Okay, so thank you for watching my videos. This is Venkatesh Yarava.